నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే నమస్కారం చేసుకోండి.
वस्तु शिवापस्सन्तो सौमनस्य वस्तो हृदयेन्द्रस्य शिवापस्तुल्लो फलसेन्द्रस्य सर्वभूतानां दामिहोपक्वये श्रेयो श्रीगन्धां पान्दो ओमायने देवरायणे दोर्वारोहन्तमिष्पिणेयश्चिद्रापङ्गलीनानि समुद्रस्य महायने पुष्पाणि पान्दो सौमङ्गल्यं च अष्टवा स्वश्रेयवस्तो अष्टप्रजापतिगिरिजां शान्तिरस्तो पुष्टिरस्तो वृद्धिरस्तो अभिघ्नमस्तु अष्टप्रजापतिगिरिजां ओम भद्रं कन्ये विदुण्याम देवा भद्रं पश्येमाक्षदगे यत्रा श्रीरङ्गे सुषमागं सप्तरविहे ओम शांति 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 समस्त देवता आवाहनार्थं इदं महादेवभ्यस्य विशाम्भवे कुङ्कुमानन्दारयामि
शंकराय नमः जिष्णवे नमः भूष्णे नमः प्रजापतये नमः वास्तोष्पतये नमः कर्मसाक्षिणे नमः स्वयंभू श्रीविराट् विश्वकर्म परब्रह्मणे नमः उत्तिष्ठन्त बोधपिशाचा एते भूमिभारका एतेषामविरोधेन ब्रह्मकर्म यो नः प्रचोदयात् वस्तुवरां पूर्वसङ्कल्प प्राकारेण समस्त देवता आवाहनार्था ध्वज पूजां जगरिष्ये ॐ दक्षङ्गारावृणेमहे यज्ञायागातो सम्नो अस्तु द्विपदे सं चतुष्पदे ॐ स्यादिवदो वृत्वा अध्यरिष्टध्वजाङ्गुणो पुरुष एवेदकं सर्वो यद्भूतं यच्छभव्यो उदामृतत्वस्येषानः यदन्नेनातिरोहते एतावानस्य महिमाः अदोजायागोश्च पौरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादैवोर्ध्वपौरुषः पादोऽस्येहाभवात् पुनः ततो विश्वं चक्रादिपुरुषां स जातो अत्यरिञ्चत पश्चात् भूमिमधो पुरः यत्पुरुषेण हविषाः देवायज्ञमदन्वदा तप्तास्याहिषिं प्रोक्षौ पुरुषं जातमग्रतः तेन देवा अयजन्ताः साध्याऋषयश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः वचः सामानि जज्ञो तस्मात् जाता अजावयः यत्पुरुषं यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत शीर्षोद्यौ समवर्ततां पद्याम्बो निर्दिशस्त्वदस्रः तमेवं विद्वा भवते नान्यपन्थाध्यदेयनाय प्रजापतिश्चरति गर्भे अन्धः अजायमाप्नो बहुधा विजायते तस्य गातुं यज्ञाय गातुं यज्ञपदये दैवे स्वस्तिरस्तु नः वस्त्रयुग्मं समर्पयामि పట్టుకుంటారయ్యా మీరు పట్టుకుంటారా అమ్మాయి అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యస్య నదినో దేవ సోమా వస్త్రయుగ్మం సమర్పయామి స్వరేగం సర్వభూతానాం దామిహో భక్వయే శ్రేయో అశ్చిద్రాపుండరీకాణి సముద్రస్య గృహాయుమే ఓం శ్రీ ధ్వజస్తంభధిష్టాన దేవతాభ్యో నమః శ్రీగంధం సమర్పయామి పుష్పై పూజయామి స్వరేగం సర్వభూతానాం దామిహో భక్వయే శ్రియం ఓం ధ్వజస్తంభధిష్టాన దేవతాభ్యో నమః శ్రీగంధం సమర్పయామి ఓం ఆ పసుపును కుంకుమ చల్లండమ్మ సమర్పయామి కుంకుమాన్ సమర్పయామి ఓమాయనే దేవరాయనే దూర్వారోహంత పుష్పణి అశ్చిద్రాముండరైనాడి సముద్రస్య పరిమళపత్ర పుష్పాంజలిం సమర్పయామి ధూపమాగ్రాపయామి ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం అగ్నినా యోజితం ప్రయో గృహాణ మంగళం దీపం త్రైలోక్య దివిరామః భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే రాగి మాం నరకోధ్యామి ఓం ధ్వజస్తంభధిష్టాన దేవతాభ్యో నమః ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమ
తాగిడగిడదో తగదో తగదో తగదుకు తగదుకు తదుంగనిద తదుంగనిద తాగిడగిడదో తగదో 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 వీరంగా ఉంది. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి. స్థానిక మన ఒంగోలు నగర్ కర్నూలు రోడ్ నందు నిర్దేశించినటువంటి శ్రీ గోవింద మహాపా సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య దేవాలయం నందు శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క 331వ ఆరాధన పూజ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరగనున్నవి. ఈరోజు అనగా 15/5/2024 బుధవారం మొదలుకొని 17/5/2024 శుక్రవారం వరకు ప్రయాత్మికంగా ఈ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. అందులో భాగంగా ఈరోజు మన దేవాలయం నందు పూజా కార్యక్రమాలలో భాగంగా ముందుగా గణపతి పూజా కార్యక్రమం, పుణ్యానవర్తన, కంకణ ధారణ, అంకురారోపణ, అలాగే ధ్వజస్తంభ సర్వదేవీ దేవత ఆవాహన చేసి ధ్వజస్తంభ పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగినది. తదుపరి మండపారాధన, పద్మదళంలో స్వామివారి యొక్క మూలతంత్ర పత్రంలో సర్వదేవీ దేవత యొక్క ఆవాహన, అర్చన, పూజాది కార్యక్రమాలు, అలాగే మంత్రపుష్ప మహానైవేద్య పుష్పాది కార్యక్రమాలు జరగనున్నవి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్త మహాశయులందరికీ కూడా స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక వృక్ష కార్యక్రమాలు ప్రయాణిక దీక్షగా మనం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన పూజ మహోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఆ ఆరాధన పూజ మహోత్సవాలు మొదటి రోజు గణపతి పూజ, భూయావచన, మండపారాధన, ప్రజా పూజ, సమస్త దేవతల ఆరాధన చేసి అగ్ని ప్రతిష్ఠాపన కార్యక్రమాలు చేసి రేపు ఉదయం మళ్ళీ యథావిధిగా సమస్త దేవతలకు కూడా ఆవాహన, దక్షిణ పూజ కార్యాలు, షోడశ విధులలో ఆ స్వామివారికి కూడా షోడశోపచారాలు. అదేవిధంగా రేపు మహా అద్భుతమైనటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మూల మంత్ర హవనం. ఈ హవనం లోకానికి సంరక్షణార్థం రేపు హోమ కార్యక్రమాలు చేస్తున్నాం. అది రేపు ఉదయం మూలమంత్ర హవనం. అదేవిధంగా సర్వదేవతలకి పూజా కైంకర్యం, స్వామివారి మౌలిగారికి కూడా పూజా కైంకర్యం, మహానైవేద్య, మంగళ హారతులు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా రేపు ఉదయం నిర్వహించుకోవచ్చాం. కావున భక్తులు, భక్తాగమశేషులు, భగవద్ బంధువులు అందరూ కూడా విచ్చేసి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా వచ్చాం. ప్రతి సంవత్సరం శ్రీ విరాట్ కోహ్లీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన, కళ్యాణ కార్యక్రమములు
ప్రతి ఏటా తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తూ సోమవారం అన్నదాన సేవా కమిటీ ఆధ్వర్యంలో ఇది ప్రతి సోమవారం సుమారు 40 మంది దాకా అన్నదానం జరుగుతున్నది. వెంటనే ఆరాధన కార్యక్రమాలు, కళ్యాణ కార్యక్రమాలు ఈ కమిటీ నిర్వహించి శ్రీ వీరబ్రహ్మేంద్ర చేకూర్చగలని ప్రార్థిస్తున్నాం. భక్తులందరికీ సప్రస్తుత నమస్కారాలు. స్వామివారి శ్రీ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధనోత్సవాలు కర్నూలు రోడ్డులో ఉన్నటువంటి ఈ దేవస్థానంలో నిర్వహింపబడుతున్నాయి. కాశీపడ గౌరవోత్సవాలు పేలపూర్ రామకృష్ణ పరమహంస వారి ధర్మపత్ని ప్రమీలాదేవి గారి యొక్క, అలాగే ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నదాన కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సహాయ సహకారాలతో పురోహిత బ్రహ్మలు ప్రధానమైనటువంటి ఇంకూరు మసూద్ ఆచార్యులు గారు, నల్లపాటి కుమారస్వామి శర్మ, అలాగే ఈ పురోహిత ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం 3 రోజుల పర్యంతం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ 17వ తారీఖు స్వామివారు సజీవ సమాధిష్ట వహించినటువంటి పవిత్ర పుణ్య దినం కాబట్టి ఆ రోజు స్వామివారికి ఉదయాన్నే సుప్రభాత సేవ మొదలుకొని స్వామివారికి బిందతీర్థ సేకరణ, మూల విరాట్టుకు ఆ తెచ్చినటువంటి బిందతీర్థంతో స్వామివారి మూల విరాట్టుకు శుద్ధోదక స్నానం, అలాగే పంచామృతాభిషేక స్నానాలు, అలాగే చూర్ణాభిషేకాలు కూడా విశేషంగా ఆ రోజు నిర్వహించబడుతూ ఉంటాయి. కాబట్టి 50 మంది భక్తులు కూడా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. 50 మంది భక్తులు కూడా ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క 3 రోజుల పర్యంతం జరిగేటువంటి ఉత్సవాలని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాశనం భవంతు. ఆచార్య గారు రండి, మీరు కూడా రండి. రవి రండి, మీరు కూడా రండి. భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి. స్థానిక మన ఒంగోలు నగరం కర్నూలు రోడ్ నందు వేయించేసి ఉన్న మఠం బజార్ నందు కాశీయ స్వామి క్షేత్రమునందు వేయించేసి ఉన్నటువంటి శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య దేవాలయం నందు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క 331వ ఆరాధన గురు పూజ మహోత్సవ కార్యక్రమాలు ప్రయాత్మికంగా జరుగుతున్నవి. ఈ దేవాలయములకు శాశ్వత ధర్మకర్త అయినటువంటి శ్రీ పేలప్రోలు రామకృష్ణ పరమహంస గారు, వారి ధర్మపత్ని ప్రమీలాదేవి గారి ఆధ్వర్యంలో, అలాగే అన్నదాన కమిటీ, కళ్యాణోత్సవ ఆరాధన సేవా కమిటీ వారి సహాయ సహకారాలతో ఈరోజు మనం ఈ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకే కాకుండా ఆలయ శాశ్వత ధర్మకర్తలైనటువంటి రామకృష్ణ పరమహంస గారికి, వారి ధర్మపత్ని ప్రమీలాదేవి గారికి, వారి సంతానాలందరికీ కూడా, ఈ కమిటీ సభ్యులందరి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కృపా కటాక్ష వీక్షణలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ గోవిందమాంబగో జగజ్జననీశ్వరిగే సాధు సిద్ధమూర్తిగే హర నమ పార్వతీపదే హర 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 మహాదేవ శంభో. గవర్నమెంట్ పోతున్నారు కూడా నైట్ వచ్చి కొట్టిపోయినా తీసుకోండి మీరు ముందు. ఇక్కడ అనుమానంగా వాళ్ళకి చెప్పింది, వాళ్ళకి తెలుసు వీళ్ళని అంతే. ఏం పేరు? వాసు అంటారు. వాసు సంతానగర్ పేరు రాసి సంతానగర్ వాసు మామూలు సాయి వాళ్ళు కలిసి ఉన్నారు.
ఎంక్వైరీ చేసావు నువ్వు ముందు నువ్వు న్యాయం చేసావు. నువ్వు ఎంక్వైరీ చేయాలి ముందు వచ్చినప్పుడు రేపు సాయంత్రం కల్లా ఎఫ్ఐఆర్ గారు చేయకపోతే ఇక్కడ వెంగముక్కలపాలెంలో మార్నింగ్ అతను ఇక్కడ ఉండే క్యాండిడేట్ బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు కోడలు ఇద్దరు కూడా వెంగముక్కలపాలెం బూత్లోకి వచ్చారండి. బూత్లోకి వచ్చినప్పుడు బూత్లో వాళ్ళంతా కూడా అబ్జెక్ట్ చేశారు. నువ్వు ఏ రైట్స్ తోటి వస్తావో మీ నాయన నిలబడింది నువ్వు కాదు అని చెప్పేసి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి సాయంత్రం మళ్ళా వాళ్ళ కోడలు ఆమె పేరు కావ్యారెడ్డి ఇంకొక 10 మందిని వేసుకొని వచ్చింది. వాళ్ళంతా వచ్చి వాళ్ళ వియంకుడు భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళు వచ్చేసి మళ్ళీ బూత్లోకి వచ్చి పొద్దున్నే ఎల్లమ్మని ఎవరైతే చెప్పారో వాళ్ళకి సైగ చేసి వీళ్ళు అని చెప్పేసి చూపించడం జరిగింది. చూపించేగా వాళ్ళంతా కూడా అటాక్ అయ్యి అక్కడ ఉండే వాళ్ళని ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళని కొట్టబోతే వాళ్ళు కూడా తిరగబడ్డారు. ఆ తర్వాత అక్కడ చిన్న గలాట అయిపోయింది. అది జరిగి అందరూ కూడా వాళ్ళు ఎటోలటు మళ్ళీ పోలీసు వాళ్ళు చేయటం జరిగింది. ఆ టైంలో కావ్యారెడ్డి చెప్పుతోటి ఆడందరినీ కూడా కొట్టడం కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఆమెను ఇంతవరకు ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది కూడా అన్ని మీడియాకి మీరందరూ కూడా ప్రజలు కూడా చూడాల్సిన అవసరం. ఆయన చూస్తే సోమయ్యారాలు ఆమె చాలా మంచిది పెద్దతగల్లా ఉన్నాము మా కుటుంబం జోలికి వస్తారా అని పెద్ద విరవీగాడు. అందరు జోలికి వచ్చి చెప్పులతో కొడుతుంటే ఎవడు ఊరుకుంటాడు అంటున్నాను. పోయినసారి అంతే చేశారు. మోహన్ అనే అతన్ని ఒక ఆవుని తీసుకొచ్చి కొట్టి మళ్ళీ మన మీదే ఎస్సీ యాక్ట్ కేసు పెట్టి పోలీసు వాళ్ళు వన్ సైడ్గా వాళ్ళంతా బిహేవ్ చేస్తా ఏం చేయాలని చెప్పేసి ఇదే పరిస్థితి నిన్న కూడా ఆమె రియల్గా కొడతా ఉండేది విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. దళితుల్ని ఎస్సీలని అదేవిధంగా వాళ్ళని కూడా కొడుతున్నట్టు మొన్న కూడా కొట్టింది కూడా వాళ్ళది క్లియర్గా ఆ రోజు ఎవిడెన్స్ ఉంది. ఈరోజు ఆమె చెప్పుతో కొడతా లాగుతా కూడా ఎవిడెన్స్ ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు పోలీసు వాళ్ళు అని చెప్పి అడుగుతున్నాను నేను. పోలీసు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? మళ్ళీ నిన్న వచ్చినప్పుడు డిఎస్పీ ఆ రోజు ఏం చెప్పాడంటే లేదు మాకు ఒక్కరోజు టైం ఇవ్వండి వాళ్ళందరినీ పట్టుకుంటాం ఇది దుర్మార్గం అది ఇది అని చెప్పాడు. ఈ రోజుకి నిన్న అయిపోయింది ఇవాళ అయిపోయింది ఇంతవరకు లేదు. ఇవాళ మళ్ళీ పోలీసు వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ భయప్రాంతులు చేస్తా బైండ్ ఓవర్ కేసు పెడతామని చెప్పి వాళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఇలా మీదకి రావడం జరుగుతూ ఉంది. అంటే బైండ్ ఓవర్లు పెట్టడం మనం కొట్టించుకోవటం మన వాళ్ళే అంటే వచ్చి దౌర్జన్యం చేసి రాత్రిపూట వచ్చేసి వాళ్ళ పిల్లలు పనుకొని ఉంటే తలుపులు బగలగొట్టి అద్దాలన్నీ బగలగొట్టి చిన్న పిల్లలని కూడా చూడకుండా వాళ్ళంతా కూడా గంజాయి బ్యాచ్ని పంపించి కొట్టించారు. వాళ్ళ పేర్లన్నీ ఇచ్చాం. వాడెవడో బాంబులు సాయి అనేవాడు ఒకడు, తర్వాత బాజీయా ఎవరు బబ్బులు అనేవాడు ఒకడు. వీళ్ళందరూ కలిసి గంజాయి బ్యాచ్ వాళ్ళు మందు దాగి నేను ఎస్పీ గారికి కూడా చెప్పాము ఈ బ్యాచ్ ఒకటి తయారైపోయింది ఒంగోలులో ఎక్కడికి పోయినా న్యూసెన్స్ చేస్తుంది వీళ్ళని కానీ కరెక్ట్గా చేసుకోలేకపోతే ఇబ్బంది అవుతుందని ఎస్పీ గారికి కూడా చెప్పాం. ఎవడు పట్టించుకోవట్లా. వాళ్ళు ఇచ్చారాజ్యంగా వచ్చేసి ఆ విల్లాస్లో ఉండటం ఆ భాస్కర్ రెడ్డి ఏమో ఇల్లు చూపించటం వచ్చేసి రాత్రిపూట పనుకున్న టైంలో 11:30కి వచ్చేసి చిన్నపిల్లల్ని అనేది కూడా చూడకుండా వాళ్ళ చేతులు కాళ్ళు ఎరగొట్టేసి
వాళ్ళ అద్దాలు బాగలగొట్టి ఇల్లు కూడా బాగలగొట్టి వెళ్ళిపోతారంటే ఏం చేయాలనుకుంటున్నారు? అది ఎస్సీ కాలనీలో ఇది. అంటే ఇంకా పోలీసు వాళ్ళేమో ఇంకా పాత్ర పోషిస్తూ ఉన్నారు. మేము అదే అర్థం కావట్లా. మేము కూడా ఓపిక ఎంతవరకు అంతవరకు మనం కూడా చూస్తూ ఉన్నాం. దీన్ని తక్షణం డీజీపీ గారు దీన్ని కలగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఈవినింగ్ కల్లా ఎస్పీ కూడా కలిసి ఈ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఇస్తాం. ఆమె మీద ఇమీడియట్గా యాక్షన్ ఎస్సీ యాక్ట్ కేసు పెట్టాలి. వాళ్ళ వియంకుడి మీద ఎస్సీ యాక్ట్ కేసు పెట్టాలి. ఎస్సీ యాక్ట్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే దీన్ని ఇదే విధంగా ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఒక ఊరిలో ఉంది, రేపు వాతావరణం అన్ని ఊర్లలో ఎస్సీ సంఘాలన్నీ కూడా వచ్చే పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎస్సీసీని కొట్టి నీ ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్ పోయి దాక్కుంటే అవ్వదు. ఇవన్నీ కూడా ఈరోజు అందరికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరాలు ఉన్నాయి. చిన్నపిల్లలు కొట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొని హైదరాబాద్లో దాచిపెడితే అవుతుందా? ఎవడు కొట్టాడో వాళ్ళు మర్యాదగా పట్టించి వీళ్ళకి క్షమాపణ చెప్తారా? చెప్పండి. లేకపోతే మాత్రం ఈరోజు ఎలక్షన్ కమిషన్కి, డీజీపీకి, అదేవిధంగా ఇక్కడ ఎస్పీకి అందరిని కూడా కలిసి మేము కూడా ఇస్తాం. అప్పుడు దాకా వాళ్ళ మీద బైండ్ ఓవర్లు వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాతే మా వాళ్ళు బైండ్ ఓవర్లు చేస్తారని చెప్పి కూడా మేము కూడా చెప్పాం. బైండ్ ఓవర్లు అనేది వాళ్ళని అయిన తర్వాతే, కొట్టింది వాళ్ళు కాబట్టి వాళ్ళు అయిన తర్వాతే మేము కూడా బైండ్ ఓవర్లు మా వాళ్ళు వస్తారని కూడా చెప్పాం, ఏదైనా మా వాళ్ళ పొరపాటు ఉంటే. అంతేగాని మీరు ఏదో ఉందలే అనే అవకాశం ఉందలే అని చెప్పేసి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్నాళ్ళు చేస్తారు? 5 ఏళ్ళు అయిపోయింది. రిమాండ్లకు కూడా పోయి ఇచ్చారు. ఇంకా కూడా మళ్ళా ఎలక్షన్ అయిపోయింది, అయినా కూడా దౌర్జన్యం చేసేసి వాళ్ళు 10 మంది ఉన్నారు. ఆ 10 మందిని సీరియస్గా తీసుకోమని చెప్పి మేము పోలీసు వాళ్ళకి ఎన్నోసార్లు చెప్తే కూడా వాళ్ళు కనీసం పట్టించుకోకపోతుంటే ఏం చేయాలి? కాబట్టి మేమంతా కూడా మా వాళ్ళకు కూడా చెప్పాం, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీ యాక్ట్ కేసు కూడా రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది. మా ఏం కేసులే తీసుకోవట్లా. మా వాళ్ళు పోయిస్తే దాని మీద కేసులే తీసుకోరు. మన వాళ్ళ మీద తీసుకొని వాళ్ళవి తీసుకొని మన వాళ్ళని బైండ్ ఓవర్కి రమ్మని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇది జరుగుతుంది. అసలు పేర్లేమో ఆ పేర్లు వదిలేమ్మా అంటారంట పోలీసు వాళ్ళు. అంటే వీళ్ళు పోలీసులు తొత్తుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. దానికి ఇంకా అది కూడా నిన్న జరిగిన సంఘటనలో 11:30కి ఇక్కడ జరిగిన 5 నిమిషాలకి సిఐ వచ్చాడంట. అంటే ఇక్కడ ఎస్ఐ 2 కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళు మెసేజ్ ఇచ్చారో లేదో కూడా తెలియదు. వీళ్ళు కొట్టారు, బళ్ళు వేసుకొని వాళ్ళు పారిపోయిన 5 నిమిషాలకి తాలూకా సీఐ వచ్చారంటే వీళ్ళందరికీ ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ పగలగొట్టేదాకా ఉండి పగలగొట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి సంజాయి చెప్పడానికి వస్తారా వీళ్ళు పోలీసు వాళ్ళు? మేము ఖచ్చితంగా చెప్తున్నాం, రేపు ఇంకా ఎంత 20 రోజులు ఉంది. 20 రోజుల తర్వాత గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పోలీసు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందో కూడా దాన్ని కూడా మేము తీస్తాం. వాళ్ళ మీద కూడా ప్రైవేట్ కేసు వేస్తాం. వాళ్ళను కూడా ఏ విధంగా చట్టపరంగా తీసుకోవాలో అవి కూడా తీసుకుంటాం. అత్యుత్సాహాలు మంచిది కాదు. మంచి చెడు అనేది ఒకటి ఉంటుంది. ఎంత ఓపిక ఉన్నా కూడా మీ ఇష్టారాజ్యంగా చేస్తే అది కరెక్ట్ కాదని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం. దీన్ని ఇమీడియట్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేస్తారా లేదా ఇవాళ వరకు చూస్తాం. లేకపోతే రేపు బుక్ చేయకపోతే ఎస్పీ ఆఫీస్ కాడో లేకపోతే డిఎస్పీ ఆఫీస్ కాడో మేము కూడా వచ్చి కూర్చుంటాం. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయ్యేదాకా ఎస్సీ యాక్ట్ దీన్ని వదిలిపెట్టేదే లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే. ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు. నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు? నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆ
తెగువలేదు. నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు. చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ. మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గురుతుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు. అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు. నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. చేసి కొడతారా? థ్యాంక్ యూ సార్, న్యాయంగానే కొన్నాను సార్, పక్కబట్టి కొట్టారు సార్. అబ్బా అమ్మా నన్ను కొడతంటే అందరు సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు సార్. మీకు మాత్రం నన్ను కాపాడాలని ఎందుకు అనిపించింది సార్? నీకు జరిగినట్టే నాకు ఒకరోజు జరిగింది. అందరూ సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయారు. ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి నన్ను కాపాడాడు. ఆ సినిమా చూస్తున్నట్టున్నది నువ్వు, నన్ను కాపాడింది మీ నాన్న. నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు. మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. మన వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం గత 15-20 రోజుల నుంచి విరివిగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు ముందుగా ఆ ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇది చాలా మంచి శుభదయమైన కార్యక్రమం. ఈరోజు అన్ని దానాల కంటే అన్నదానం చాలా మిక్కిలైనది. దాన్ని మన ట్రస్ట్ ద్వారా చేస్తున్నందుకు మనందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాల దాతల సాయంతో విరివిగా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ ట్రస్ట్ పెట్టిన తర్వాత దాదాపు సంవత్సరం నుంచి ఎన్నో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు అయితేనేమి, పనుల పంపిణీ కార్యక్రమాలు అయితే పేదవారికి, వృద్ధులకి, వికలాంగులకి ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఈ ట్రస్టుని మంచి డెవలప్మెంట్ చేసే విధంగా అందరం కలిసి కృషి చేస్తామని తెలియజేస్తే మన ఫ్లైఓవర్ ఒంగోలు రోడ్లో వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గత 20 రోజుల నుంచి ప్రతిరోజు 300 నుంచి 350 మంది పెడతా ఉన్నాము దాత సహాయంతో. ఈరోజు మన దాత గంట మహానందరెడ్డి అని ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు 300 నుంచి 350 అన్నదానం చేయడం జరిగింది. ఈ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ అనేది
పార్టీలకు ఖచ్చితంగా ఏ పార్టీతో సంబంధం లేదు, పేదవాడికి అన్నం పెడదామనే ఉద్దేశంతో మా ట్రస్ట్ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు, బాలకృష్ణ గారు మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము. ప్రతి ఒక్క పేదవాడు ఆకలితో కాదు అన్నం తినేపోవాలి అనే ఉద్దేశంతో ఎన్నో డబ్బులు మనం వృధాగా ఖర్చు చేస్తున్నాము. కానీ ఇలాంటిది కాదు, పేదవాడు పేదవాళ్ళ ఉద్దేశంతో వచ్చింది వివేకానంద చారిటబుల్ ట్రస్ట్. కొంతమంది వదంతులు ఆ పార్టీకి అన్నం పెట్టారు, ఈ పార్టీకి అన్నం పెట్టారు, ఎలక్షన్ మౌంట్లో పెట్టారు, తర్వాత పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు. ఇది కాదండి, పార్టీలతో సంబంధం లేదు. ప్రతి ఒక్క పేదవాడు అన్నం ఎందుకు కోసం పెడుతున్నాము, ఎలక్షన్ పెడతాం ఆపేస్తారు అనుకున్నారు కాదు. దాతల సహాయంతో ప్రతిరోజు పెడతా ఉంటాము. కాకపోతే దాతలు అనే వాళ్ళు వాళ్ళ ఇంట్లో పుట్టినరోజులు కానీ, సంవత్సరకాలు కానీ, మ్యారేజ్ డేస్ కానీ ఇట్లా ఎన్నో డబ్బులు ఖర్చు చేసి వేలాది వేల డబ్బులు కాదు అది ఖర్చు చేస్తుంటారు. కాదు మా ట్రస్ట్ సంబంధించి పెడితే 10,000 అన్నం పెడదామనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమం చేయడం అనుకున్నాము. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.